బిజినెస్ విషయాలకు వస్తే మన దేశంలో పెద్ద పెద్ద వారి పేర్లు వినిపిస్తాయి. అంబానీస్, అదానీస్, బిర్లాస్ లాంటివి. వీటన్నిటిలో ఒక పేరు మాత్రం భిన్నంగా ఉంటుంది. బిజినెస్ చేశాడు కానీ బిజినెస్ కన్నా ముందు దేశం గురించి ఆలోచించాడు. కంపెనీ ప్రాఫిట్స్ కన్నా ప్రజలకు బెనిఫిట్స్ ఇయ్యాలని ఆలోచించాడు. డబ్బు సంపాదించడమే కాకుండా ప్రజల ప్రశంసలు కూడా పొందాడు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది రతన్ టాటా గారి గురించి. రతన్ టాటా కేవలం పేరు కాదు, కోట్ల మందికి ఒక ఇన్స్పిరేషన్ లాంటి వాడు. ఇతను టాటా గ్రూప్ పేరుని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు. టాటా అన్ని సెక్టార్లో కూడా ఉంటుంది. ఐటీ సెక్టార్లో టీసీఎస్, అపారెల్లో జూడియో అండ్ వెస్ట్ సైడ్, వెహికల్స్లో టాటా మోటార్స్, అలాగే టాటా స్టీల్, టాటా టీ, టాటా సాల్ట్, ఇలా వందల కంపెనీస్ టాటా అండ్ కోలో ఆపరేట్ చేస్తుంటాయి. కానీ ఇక్కడ వరకు రావడం అంత ఈజీ అయిన పని కాదు. 150 సంవత్సరాల పరిశ్రమతో టాటా గ్రూప్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది. ఈరోజు వీడియోలో మనం టాటా గ్రూప్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, సర్ రతన్ టాటా పగ్గాలు చేపట్టినాక చేసిన చేంజెస్ ఏంటి, దానివల్ల టాటా గ్రూప్ ఈరోజు ప్రాఫిట్స్లో ఉండడమే కాకుండా ప్రజల మన్నను కూడా పొందుతుంది. అంతేకాకుండా రతన్ టాటా గారి మరణం తర్వాత ఇప్పుడు టాటా గ్రూప్ను ఎవరు నడుపుతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. టాటా గ్రూప్ను స్టార్ట్ చేసింది జమ్షెడ్జీ టాటా. 1839లో గుజరాత్లోని ఒక పార్సీ ఫ్యామిలీలో జమ్షెడ్జీ టాటా జన్మించారు. వీరి తండ్రి పేరు నుసేర్వాన్జీ టాటా. ఆయన ఒక పత్తి వ్యాపారి. అలా వ్యాపార కుటుంబం నుంచి వచ్చాడు కనుక జమ్షెడ్జీ టాటా కూడా వ్యాపారంలో ముందుకు వెళ్ళాడు. జమ్షెడ్జీ టాటా 1858లో ముంబైలోని ఎల్ఫిన్స్టన్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే తండ్రితో వ్యాపారంలో చేదుడు వాదులుగా ఉండేవాడు. కాటన్ వ్యాపారం చేస్తూ వారికి టెక్స్టైల్ బిజినెస్లో ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పట్లో ముంబై పోర్ట్ నుంచి అధిక మొత్తంలో కాటన్ ఎక్స్పోర్ట్ అయ్యేది. కానీ అక్కడ కాటన్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉండేది. అందుకే 1874లో ఇతను ఎంప్రెస్ మిల్స్ అనే పేరుతో నాగ్పూర్లో ఒక టెక్స్టైల్ మిల్ని స్టార్ట్ చేశాడు. నాగ్పూర్ మన ఇండియాలో సెంటర్లో ఉండడంతో రా మెటీరియల్ యాక్సెస్ మరియు డిస్ట్రిబ్యూషన్ చాలా ఈజీ అయింది. అంతేకాకుండా వీరు తమ మిల్స్లో మోడర్న్ మెషినరీ, బెటర్ మెయింటెనెన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అలా వారి టెక్స్టైల్ బిజినెస్ జోరందుకుంది. కానీ జమ్షెడ్జీ టాటాకి ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది. అదే ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడం. ఎందుకంటే ఆ రోజుల్లో వర్కర్స్ పనికి రాకుండా చాలా లీవ్స్ పెట్టేవారు. జ్వరం వచ్చిందనో, ఇంట్లో ప్రాబ్లం ఉందనో చాలా మంది లీవ్లు పెడుతూ ఉండేవారు. కంపెనీ వర్క్ కూడా డిలే అవుతుండేది. అయినా కూడా జమ్షెడ్జీ వర్కర్స్తో ఏనాడు కూడా అన్ని లీవ్స్ ఎందుకు పెడుతున్నారని కానీ, వారు తీసుకునే లీవ్స్కి శాలరీ కట్ అవుతుందని కానీ, లేదా పనిలో నుంచి తీసేస్తానని కానీ అనలేదు. అలా అనకపోగా ఇంకా వర్కర్స్ కోసం ఫ్యామిలీ హాలిడేస్ అండ్ వెకేషన్ ఇంట్రొడ్యూస్ చేశారు. అంతేకాకుండా మెడికల్ అండ్ పెన్షన్ లాంటి సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఆయన ఆలోచన ఏంటంటే ఎంప్లాయీస్ని కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటే వారి కంపెనీకి లాయల్గా పనిచేస్తారని. అలాగే అయింది కూడా. వర్కర్స్ అప్పటి నుండి రెగ్యులర్గా పనికి రావడం మొదలుపెట్టారు. పని చేసే స్పీడ్ కూడా చాలా పెరిగింది. టెక్స్టైల్ తర్వాత ఈయన హాస్పిటాలిటీలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. జమ్షెడ్జీ ఒక విజనరీ బిజినెస్ మెనే కాకుండా ఒక ప్రౌడ్ ఇండియన్ కూడా. ఈయనకు ఒకసారి బాంబేలోని ప్రెస్టీజియస్ బ్రిటిష్ హోటల్లో ఈయన ఒక ఇండియన్ కావడం వల్ల ఎంట్రీని నిరాకరించారు. అందుకని 1903లో ముంబైలో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ని ప్రారంభించాలని అనుకున్నాడు. ఈ హోటల్లో ఎలక్ట్రికల్ లైటింగ్, అమెరికా నుంచి తెప్పించిన ఫ్యాన్స్, జర్మన్ ఎలివేటర్స్, రష్యన్ షాండ్లియర్స్ లాంటి అనేక రకమైన కొత్త ఫెసిలిటీస్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత జమ్షెడ్జీ గారి అన్నిటికన్నా పెద్దదైన మరియు అంబిషియస్ డ్రీమ్ ఒక స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం. దాంతో మన భారతదేశాన్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వైపు తీసుకెళ్లాలని అతని కోరిక. అప్పట్లో స్టీల్ ఇండస్ట్రీస్కి గ్లోబల్ లెవెల్లో చాలా ఇంపార్టెన్స్ ఉండేది. కానీ భారతదేశం అప్పట్లో బ్రిటిషర్స్పై డిపెండ్ అయి ఉండేది. ఆయన తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా రీసెర్చ్ చేశారు. చాలామంది ఇండస్ట్రీస్ దగ్గర సలహా కూడా తీసుకున్నారు. కానీ ఆయన బ్రతికుండగా ఆయన కళ సహకారం కాలేకపోయింది. ఆయన 19 మే 1904లో మరణించారు. ఆ తర్వాత టాటా గ్రూప్ ఆయన కుమారుడైన దొరబ్జీ టాటా చేతుల్లోకి వచ్చింది. దొరబ్జీ తండ్రి కళను ముందుకు తీసుకెళ్లాడు. అలా 1907లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కోని స్టార్ట్ చేశారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి స్టీల్ ప్లాంట్. దీన్ని జమ్షెడ్పూర్లో ఎస్టాబ్లిష్ చేశారు. జమ్షెడ్పూర్లో ఐరన్, కోల్ మరియు వాటర్ అవైలబిలిటీ ఉన్నందున అక్కడ ఈ ప్లాంట్ని స్టార్ట్ చేశారు. అలాగే ఇంగ్లాండ్ నుంచి ఇంజనీర్స్ని హైర్ చేసుకుని దీని ఒక బెస్ట్ కంపెనీ లాగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి అంత ఈజీ అయిన పని కాదు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు ఆయనకి చాలా టెక్నాలజికల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది.
అంతేకాకుండా అప్పట్లో బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నారు కనుక బ్రిటిషర్స్ నుంచి అప్రూవల్ దొరకడం కూడా ఒక మేజర్ ఛాలెంజ్గా ఉండేది. కానీ దొరబ్జీ ఆగలేదు. ఆయన ఏదోలాగా ఫైనాన్స్ అరేంజ్మెంట్ చేసుకున్నాడు. అలాగే గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ కూడా తీసుకున్నాడు. అలా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఆయన శక్తిని మించి ఏం చేయాలో అన్ని చేశాడు. ఆఖరికి 1912లో టాటా స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అక్కడ మొదలై ఆ తర్వాత వార్ ఎక్విప్మెంట్స్, ట్యాంక్స్, రైల్వేస్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం స్టీల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. టాటా స్టీల్ క్వాలిటీ చాలా బాగుండడంతో అది వరల్డ్ ఓవర్ ఫేమస్ అయింది. ఇప్పటికీ 110 సంవత్సరాలు అవుతున్నా కూడా టాటా స్టీల్ అదే లెగసీని మెయింటైన్ చేస్తుంది. ఆ తర్వాత దొరబ్జీ టాటా నెక్స్ట్ అంబిషన్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. అలా 1915లో మొట్టమొదటిసారిగా కాబోలిలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ని సెటప్ చేశారు. అలా నీటి ద్వారా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తూ టాటా పవర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. టాటా పవర్ ద్వారా దొరబ్జీ ముంబై మరియు ఇతర సిటీస్ కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసి అర్బన్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో తన చేయూతను అందించారు. ఆ తర్వాత 3 జూన్ 1932లో దొరబ్జీ టాటా మరణించారు. ఆయన మరణానికి ముందు అన్ని ప్రాపర్టీస్ అండ్ వెల్త్ కూడా టాటా ట్రస్ట్ పేరు మీద చేశారు. ఎందుకంటే ముందు ఆ డబ్బంతా కూడా పబ్లిక్ వెల్ఫేర్ కోసం యూజ్ కావాలని. దొరబ్జీ టాటా తర్వాత టాటా గ్రూప్ కమాండ్ ఆయన కజిన్ అయిన జేఆర్డి టాటా చేతిలోకి వస్తుంది. ఈయన 1904లో ప్యారిస్లో జన్మించాడు. జేఆర్డి టాటా ఏరోప్లేన్స్ గురించి చాలా ప్యాషన్గా ఉండేవాడు. అదే ప్యాషన్ కారణంగా 1929లో జేఆర్డి టాటా ఇండియాలోని మొట్టమొదటి లైసెన్స్ పైలట్ అయ్యాడు. ఆ సమయంలో ఇండియాలో ఎలాంటి ఎయిర్లైన్స్ కూడా ఉండేది కాదు. అందుకని లైసెన్స్ వచ్చిన 3 సంవత్సరాల్లోపే 1930లో ఆయన టాటా ఎయిర్లైన్స్ని స్థాపించాడు. అది ఇండియాలోని మొదటి కమర్షియల్ ఎయిర్లైన్స్. ఈ ఎయిర్లైన్స్ ఫస్ట్ ఫ్లైట్ కూడా జేఆర్డి టాటానే నడిపాడు. ఆ తర్వాత వరల్డ్ వార్ 2 వచ్చింది. అందుకని గవర్నమెంట్ అన్ని కమర్షియల్ ఫ్లైట్స్ ని ఆపేసింది. ఆ సమయంలో ఇక టాటా ఎయిర్లైన్స్ మూసివేయబడుతుంది అనుకున్నారు. కానీ జేఆర్డి టాటా అక్కడితో ఆగలేదు. వార్ ఎండ్ అయిన వెంటనే మళ్ళీ కమర్షియల్ ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేశాడు. అలా ఆయన ఎయిర్ ఇండియాని స్థాపించాడు. ఎయిర్ ఇండియాకి అప్పట్లో మంచి సర్వీస్ మరియు స్టాఫ్ పొలైట్ బిహేవియర్ కి మంచి పేరు ఉండేది. కానీ ఆ తర్వాత జేఆర్డి టాటా ఊహించిన విషయం ఒకటి జరిగింది. గవర్నమెంట్ ఎయిర్ ఇండియాని నేషనలైజ్ చేసింది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా టాటా మరియు గవర్నమెంట్ కొలాబరేషన్ నడవాల్సి వచ్చింది. దాని వెనుక కారణం సోషల్ వెల్ఫేర్ అని చెప్పారు. అప్పట్లో ఇండియన్ గవర్నమెంట్ ట్రావెల్ బిజినెస్ ప్రైవేట్ వారి చేతిలో ఉంటే హై ప్రైజెస్ కారణంగా మామూలు ప్రజలు అందులో ట్రావెల్ చేయలేరు అనుకున్నారు. అందుకని గవర్నమెంట్ ఎయిర్ ఇండియాలో 50-50 పార్ట్నర్షిప్ చేశారు. కానీ గవర్నమెంట్ అండర్లోకి వచ్చాక ఎయిర్ ఇండియా అన్ని సర్వీసెస్ మెల్లిమెల్లిగా పాడవుతూ వచ్చాయి. అలా వారి వరల్డ్ క్లాస్ ఇమేజ్ కూడా పాడైపోయింది. ఆ తర్వాత జేఆర్డి టాటా 1939లో మీఠాపూర్లో టాటా కెమికల్స్ కంపెనీ స్టార్ట్ చేశారు. అందులో సాల్ట్ మరియు కెమికల్స్ మరియు సిమెంట్ వంటి ప్రొడక్ట్స్ ఉత్పత్తి అయ్యేవి. ఆ తర్వాత 1945లో ఆయన టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ అయిన టెల్కోని ప్రారంభించారు. ఈ కంపెనీ ట్రక్స్, బసెస్ మరియు కమర్షియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. ఈ కంపెనీని టాటా మోటార్స్గా మార్చారు. 1960లో భారత ఎకనామీ ముఖ్యంగా 2 సెక్టార్స్ పై ఆధారపడి ఉండేది, అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అయితే జేఆర్డి టాటాకి ఫ్యూచర్లో కంప్యూటింగ్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఊపందుకుంటాయని గ్రహించారు. అందుకే ఆయన టాటా గ్రూప్లో ఒక కొత్త డివిజన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. దాని ద్వారా కంపెనీస్కి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలనుకున్నారు. అలా 1968లో టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. టీసీఎస్ భారతదేశంలోని మొదటి ఐటీ కంపెనీ. ఆ సమయంలో ఐటీ ఒక కొత్త ఇండస్ట్రీ. టీసీఎస్ అనేక పెద్ద బ్యాంక్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మరియు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కొరకు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది. ఆ తర్వాత ఆయన టాటా టీ మరియు లాక్మే లాంటి బ్రాండ్స్ని కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆయనే స్టార్ట్ చేశారు. జేఆర్డి టాటా టాటా గ్రూప్ నుంచి చైర్మన్గా దిగిపోయే ముందు ఆయన 90కి పైగా కంపెనీస్ని స్టార్ట్ చేశారు. దాని కొరకు ఆయన 52 సంవత్సరాలు శ్రమించాడు. జేఆర్డి టాటా తన 89వ ఏట అనారోగ్య కారణం వల్ల మరణించారు. ఆ తర్వాత టాటా గ్రూప్ కి ఒక కొత్త చైర్మన్ అవసరమైంది. అయితే ఇక్కడ రతన్ టాటా గారు టాటా గ్రూప్ పగ్గాలను చేపడతారు. రతన్ టాటా జంషెడ్జీ టాటా గారి మనవడు. ఈయన చిన్నప్పుడు వారి తల్లిదండ్రులు వేరుపడ్డారు. ఆయన నానమ్మ తాతల దగ్గర పెరిగాడు. రతన్ టాటా చాలా సాఫ్ట్ స్పోకెన్, హంబుల్ అండ్ డెడికేటెడ్ వ్యక్తిగా ఉండేవాడు. అది ఆయన లీడర్షిప్ స్టైల్లో కూడా కనపడేది. ఈయన మొదటిసారిగా 1962లో టాటా స్టీల్ జంషెద్పూర్ ప్లాంట్లో ఒక ట్రైనీ లాగా జాయిన్ అయ్యారు. ఆయన తీసుకున్న ఈ డెసిషన్ ఈ బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వారికి అన్యూజువల్ డెసిషన్ అనిపిస్తుంది. ఆయన అనుకుంటే టాటా కంపెనీలో ఏదైనా హయ్యర్ పొజిషన్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి పని చేయాలనుకున్నాడు. వర్కింగ్ కల్చర్ మరియు ఎంప్లాయీస్ పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోవచ్చు అనుకున్నాడు. జేఆర్డి టాటా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 1991లో రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. రతన్ టాటాలోని లీడర్షిప్లోని ఒక మైల్ స్టోన్ ఏంటంటే
టాటా గ్రూప్ ని డైవర్సిఫై అండ్ ఎక్స్పాండ్ చేయాలి అనే ఆలోచన. ఆయన టాటా గ్రూప్ బాధ్యతలు తీసుకున్నప్పటికీ టాటా గ్రూప్ కొన్ని లిమిటెడ్ ఇండస్ట్రీస్ వరకే పరిమితమై ఉందని గ్రహించాడు. 1990 దశకంలో టాటా మోటార్స్ కేవలం ట్రక్స్, బసెస్ మరియు హెవీ వెహికల్స్ మాత్రమే తయారు చేసేది. ప్యాసింజర్ వెహికల్స్ మరియు కార్స్లో మారుతి సుజుకి లాంటి ఫారెన్ కొలాబరేషన్ కంపెనీస్ మార్కెట్ని లీడ్ చేస్తుండేవి. అప్పుడే రతన్ టాటా గారికి వచ్చిన ఆలోచన ఒక ఫుల్లీ మేడ్ ఇండియన్ ఫ్యామిలీ కార్. అలా 30 డిసెంబర్ 1998లో ఆయన ఫస్ట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ కార్ టాటా ఇండికాని లాంచ్ చేశారు. అప్పట్లో అది ఇండియన్ కార్ మార్కెట్ని షేక్ చేసింది. ఆ తర్వాత ఆయన టీసీఎస్లో ఒక పెద్ద చేంజ్ తీసుకొచ్చాడు. అప్పటి వరకు టీసీఎస్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని ప్రొవైడ్ చేసేది. అందుకని ఆయన సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. అలాగే టెలికమ్యూనికేషన్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, రీటైల్ మరియు ఫైనాన్స్లో కూడా ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన చాలా గ్లోబల్ కంపెనీస్ని అక్వైర్ కూడా చేశారు. టాటా టీ ఒక యూకే బ్రాండ్ అయిన టెట్లీని అక్వైర్ చేసుకుంది. అలాగే టాటా మోటార్స్, జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ని అక్వైర్ చేసుకుంది. టాటా స్టీల్ కూడా ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరర్ అయిన కోరస్ అనే కంపెనీని అక్వైర్ చేసుకుంది. ఇవన్నీ కూడా రతన్ టాటా గారు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగాయి. రతన్ టాటా గారిని అంతలా ప్రజలు ఎందుకు ఇష్టపడతారు, ఆయన మంచి క్వాలిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, వాల్యూస్ అండ్ ఇంటిగ్రిటీ. రతన్ టాటా గారు ఎప్పుడు కూడా అన్ఎథికల్ ప్రాక్టీసెస్ టాలరేట్ చేయలేదు. ఆయన డెసిషన్ వల్ల టాటా గ్రూప్ ఎప్పుడు కూడా అన్ఎథికల్ వేస్లో ఏ పొలిటికల్ పార్టీ నుంచి సపోర్ట్ తీసుకోలేదు, ఏ పొలిటికల్ పార్టీకి ఫండింగ్ చేయలేదు. రెండవది, సోషల్ రెస్పాన్సిబిలిటీ. రతన్ టాటా గారు ఎప్పుడు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. టాటా గ్రూప్స్ ప్రాఫిట్లో ఒక భాగము ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ మరియు రూరల్ డెవలప్మెంట్ కోసం కేటాయించారు. మూడవది, ఎంపతి అండ్ కంపాషన్. 26/11 ముంబై అటాక్స్ తర్వాత తాజ్ హోటల్లో పనిచేసే ప్రతి ఎంప్లాయ్ పట్ల రతన్ టాటా గారు ఎలాంటి సానుభూతి వ్యక్తపరిచాడో అది మనందరికీ గుర్తుంటుంది. ఆయన స్టాఫ్ని మరియు కస్టమర్స్ని సపోర్ట్ చేసిన విధానము చాలా అభినందించదగ్గది. కానీ దురదృష్టవశాత్తు ఆయన మన మధ్యలో ఇప్పుడు లేరు. కానీ ఆయన లెర్నింగ్స్ మనతో మరియు టాటా గ్రూప్తో ఎప్పటికీ ఉంటాయి. రతన్ టాటా గారి మరణం తర్వాత టాటా గ్రూప్ని ఎవరు లీడ్ చేస్తారు అని అనుకున్నారు. ఆ తర్వాత టాటా గ్రూప్ చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖర్ గారిని అపాయింట్ చేశారు. ఆయన ఒక నాన్ పార్సీ. ఆయన ఇప్పుడు టాటా గ్రూప్ని లీడ్ చేస్తున్నారు. ఇది ఈరోజు వీడియో. టాటా గ్రూప్ పై మరియు రతన్ టాటాపై చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఒకప్పుడు వెలిగిన వీడియోకాన్ కంపెనీ, ఫస్ట్ టైం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన కలర్ టీవీని భారతదేశానికి అందించిన వీడియోకాన్ కంపెనీ, ఇంకా చాలా రంగాల్లో కాలు మోపినాక ఇప్పుడు కనపడకుండా పోయింది. అసలు వీడియోకాన్ కంపెనీకి ఏమైంది? రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వీడియోకాన్ కంపెనీ గురించి ఇక్కడ మంచి వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.